హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం అవకాడో మిల్క్ షేక్ చేసుకోవడం ఎలా అని డిస్కస్ చేసుకుందాం. అవకాడో మిల్క్ షేక్ మనకి చాలా అవస్థలు తెచ్చిపెట్టింది. ఆ కాయ కోయడం కూడా రాలేదు. ఆ కాయ కోసేది ఎలాగో మనకు అలా అర్థం లేదు. సో దాన్ని చిందరవందరగా కోసిన లాస్ట్లో మీకు అది ఎలా కోసినా మీకు కనపడుతుంది. సో ఫైనల్గా అవకాడో కట్ చేసి జార్లో వేసుకుంటాం. తర్వాత మీకు స్వీట్నెస్ అది కొంచెం చేదుగా ఉంటుంది లేదా కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి హార్లిక్స్ వేసుకోవచ్చు. నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపినాను. డ్రై ఫ్రూట్స్ తర్వాత మిల్క్ కూడా పెడతా. 200 ml మిల్క్ కూడా అందులో వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత హార్లిక్స్ 2 స్పూన్స్ వేసిన. సో ఓవరాల్గా మీరు చూస్తే ఇది అవకాడో మిల్క్ షేక్ లెక్కలా ఉండదు, అవస్థలు పడిన మిల్క్ షేక్లా ఉంటుంది. సో అవస్థలు పడిన మిల్క్ షేక్లో మీరు ఫస్ట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిల్క్ కానీ తర్వాత డ్రై ఫ్రూట్స్ కానీ అవకాడో కానీ కట్ చేసుకొని మీరు స్లోగా ఆ జార్లో వేసుకోండి. సో వేసుకున్న తర్వాత మీకు మిల్క్ షేక్ అది చేదుగా ఉంటే దాన్ని కొంచెం ఇంకా షుగర్ యాడ్ చేసుకోండి లేదా వేరే రకంగా ఏదైనా యాడ్ చేసుకోండి. కానీ ఇష్టం వచ్చేట్టు మాత్రం చేయకండి. నేను చేసి వేస్ట్ అయినా కాబట్టి ఇలాంటి వీడియో చేస్తున్నా. సో మీరు వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి. సో దీనికి చాలా వరకు చాలామంది చెప్తారు మనకి చాలా రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు. సో మీకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ కామెంట్ చేయండి. సో నేను వీడియో కోసం అవకాడో చేయలేదు. నేను కొంచెం ప్రోటీన్ నేను కొంచెం సన్నంగా ఉంటాను కాబట్టి నేను కొంచెం బలంగా తయారవుదాం అవకాడో తాగుదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు తాగాలంటేనే చాలా భయంగా అనిపిస్తుంది నాకు. అవకాడో మిల్క్ షేక్లో ఏమైందంటే అది స్మెల్ కూడా చాలా చేదుగా అనిపిస్తుంది. సో ఆ చేదుకి మనం తాగగలమా లేదా అన్న డౌట్ఫుల్గా ఉంది. తాగుతామా లేదా అని తెలియదు. సో మీరు చెప్పండి, ఎంతమంది మీరు ఫస్ట్ టైం అవకాడో ట్రై చేశారు? నేను ఫస్ట్ టైం అవకాడో ట్రై చేసిన. ఇంతకుముందు నేను అవకాడో అసలు టేస్టే చేయలేదు. ఇది ఫస్ట్ టైం అవకాడో టేస్ట్ చేయడం. సో నాకు కొత్త డిఫరెంట్గా అనిపించింది. మీకు అదే అనిపించుంటే చూడండి. సో అది ఆ రకంగా ఒక 2-3 మినిట్స్ ఫస్ట్ నేను మిక్సీ ఆల్రెడీ గట్టిగా పెద్ద ముక్కలు వేసినాను. జారిపోయింది అనుకున్న తర్వాత జార్ తీసి మళ్ళీ షేక్ చేసి మళ్ళీ పెట్టి జార్ రెడీ అవుతుంది. సో తాగగలరా మీరు ఖచ్చితంగా పడేయగలరా నేను మీరు కామెంట్ చేయాలి. కానీ ఫస్ట్ అదంతా రాస్తున్నాను మళ్ళీ సాటర్డే లేదా సండే టైం ఇచ్చింది. కొంచెం ఆఫీస్ టైం ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. సో తీరిగ్గా ఉన్నప్పుడు మనం మళ్ళీ అవకాడో మిల్క్ షేక్ చేసుకొని మళ్ళీ కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు నా వీడియోని చూస్తే లైక్ చేయండి.